ఇటీవల కాలంలో నాగబాబు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికై శాసనమండలికి ఏకపక్షంగా ఎంపికైన వారిలో ఒకడిగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే నాగబాబుకి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వటంపై కొంతమంది జనసైనికుల్లో కూడా సంతృప్తి లేదు. ఎందుకంటే అటు చిరంజీవికి కానీ ఇటు పవన్ కళ్యాణ్కి కానీ నాగబాబు మాట్లాడే మాటలు ఒక్కోసారి తలవంపులు తెచ్చిపెడుతూ ఉంటాయని పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం భయపడుతూ ఉంటారు. ఆయన మైక్ అందుకుంటే అభిమానులు కూడా వణికిపోతూ ఉంటారు. నేడు ఆయన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నో ఆణిముత్యాలు వదిలారు. ముఖ్యంగా పిఠాపురం వర్మపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూటమి రోల్స్ని బ్రేక్ చేసినట్టుగా అనిపించింది. ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ గురించి, ఆయన పుట్టుక గురించి మాట్లాడిన మాటలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ నవ్వుకుంటున్నారు. ఆయన మాట్లాడుతూ, మా అమ్మ నాకు పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన ఒక మాటని విని షాక్కి గురయ్యాను. కళ్యాణ్ బాబు పుడుతున్నప్పుడు నాకు ఇసుమంత నొప్పి కూడా తెలియలేదు అని చెప్పింది. అదేంటమ్మా, కనీసం కొద్దిగా అయినా నొప్పులుంటాయి కదా అని నేను అడిగితే, ఏమోరా, నాకు ఏమాత్రం నొప్పి తెలియనివ్వకుండా పుట్టాడు అని చెప్పింది. పుట్టేటప్పుడు కన్న తల్లికి ఏమాత్రం నొప్పి కలిగించకుండా పుట్టిన మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నేడు మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక జనాలకు నొప్పి ఎలా కలిగిస్తాడు? ఏమాత్రం కష్టం తెలియకుండా గుండెల్లో పెట్టుకొని జనాలను చూసుకుంటాడు. అదే ఈరోజు మీరంతా చూస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలకు జనసైనికులు సైతం వెనకేసుకొని రాలేకపోతున్నారు. ఆ రేంజ్లో వ్యాఖ్యలు చేశాడు.